హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు ఆ పార్టీల నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కనుమరుగైపోయింది అనుకున్న హస్తం పార్టీని రేవంత్ తన రాజకీయ వ్యూహంతో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చాడు. 2023 ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్కు ధీటుగా ప్రచార పర్వాన్ని కొనసాగించడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. ఎన్నికల మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, పార్టీని రాష్ట్రంలో నిలబెట్టడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారని హస్తం పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించడం జరిగిపోయింది. ఇక్కడి వరకు కథ బాగున్నా ఇప్పుడు ఎందుకో పార్టీలో సీనియర్ నేతలే పార్టీని ఇరకాటంలో పెట్టి వ్యాఖ్యలు చేస్తుండడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆకాశానికి ఎత్తేశాడు. ప్రస్తుతం దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్గా ఉన్నారని సమాచారం. ఇలా ప్రతిపక్ష పార్టీని పొగుడుతూ పార్టీని ప్రమోట్ చేస్తున్నారని మండిపడుతున్నారట. అయితే దీనిపై రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. పార్టీలో రాజగోపాల్ రెడ్డికి సరైన గుర్తింపు ఇవ్వనందువల్లే ఆయన అసెంబ్లీలో ఇలా మాట్లాడి ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తుండడం, కానీ ఆయన అనుకున్న దానికి భిన్నంగా వేరే పేర్లు తెరపైకి వస్తుండడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అందువల్లే శాసనసభలో కోమటిరెడ్డి అలా మాట్లాడారని అంటున్నారు. ఇంతవరకు కోమటిరెడ్డి ఏమన్నారంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధి ఒకటని పేర్కొన్నారు. దానికి కేసీఆర్ గారిని అభినందించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్లోకి మారిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి హస్తం పార్టీని ఇబ్బందికి గురి చేస్తుంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న గూడెం ఇటీవల తాను అధికార పార్టీ ఎమ్మెల్యేని కాదని పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నోరు జారాడు. ఆయన తన పార్టీ కార్యాలయంలో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉండడాన్ని కూడా హస్తం పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. గూడెం మైపాల్ రెడ్డి పార్టీ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలని సూచించినా అది తన వ్యక్తిగత అంశమని బదులిచ్చారట. అంతేకాదు, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ గురించి అసభ్యంగా మాట్లాడాడు అన్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఇద్దరి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి గురిగా ఉన్నారట. అసలు వీరిద్దరూ కాంగ్రెస్లో ఉన్నారా లేదా బీఆర్ఎస్లో ఉన్నారా అంటూ పార్టీ నేతలతో చర్చించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ నుండి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేల వల్ల పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. వీరి అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుండడంతో తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తే రాజకీయ ఇబ్బందులు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం.